హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ కిచెన్. ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం. అదే ప్యాన్లో శనగలు వేసుకొని ఫ్రై చేయాలి. చెక్క మొగ్గ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ పెట్టి వేరుశనగ పప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పట్టు కొంచెం నల్లగా వచ్చేటట్టు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకొని చల్లార్చిన తర్వాత పట్టు అవన్నీ తీసేసి ఫ్రై చేసిన దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, సాల్ట్ తగినంత వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ ని 2 తీసుకొని 4 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మిక్సీ పట్టించుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాం. 1/2 కేజీ ఫ్రెష్గా ఉన్న వంకాయలను తీసుకొని నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. 4 ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లేదా సాల్ట్ వేసుకొని ఆ వంకాయల్ని, కట్ చేసిన వంకాయల్ని మొత్తం వాటిలో వేసి నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న వంకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం మసాలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది తీసుకొని ఆ వంకాయలకి పట్టించుకోవాలి. అన్నిటికీ పెట్టేసిన తర్వాత మసాలా, ఆ మిగిలిన మసాలాని తీసి పెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా అన్ని అలానే పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 గంటలు ఆయిల్ వేస్తున్నాం. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 రెమ్మలు కరివేపాకు పోపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమోటా, సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత వేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలిపెట్టుకొని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇందాక మసాలా పెట్టాం కదా వంకాయలు, అవి మొత్తం ఇలా ప్యాన్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ వంకాయలు నలిగిపోకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక పొడి మిగిలిన దాంట్లో కొంచెం మనకి ఎన్నైతే వాటర్ కావాలో అవి మిక్స్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకి ఎంత చిక్కగా అయితే కావాలో అంత చిక్కగా ఉంచుకొని ఆఫ్ చేసేసుకోండి. గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి కర్రీతో మళ్ళీ కలుద్దాం.